హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ సైకాలజీ గురించి అండి. ఇది ఒక మోడల్ పేపర్. ఇది ఎస్జిటి పేపర్ 1 అండి. 14th December 2025లో మార్నింగ్ సెషన్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ అండి. ఇది ముందు వీడియోలో ఆల్రెడీ 10 క్వశ్చన్స్ వరకు విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇచ్చానండి. ఇక్కడ ఈ వీడియోలో 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. Curriculum should begin from option 1, what child already knows, option 2, what teacher knows, option 3, the textbook order, option 4, evaluation process. విద్యా ప్రణాళిక అనేది ఈ విషయం నుండి ప్రారంభమవ్వాలి. ఆప్షన్ 1 విద్యార్థిలో ఇప్పటికే ఉన్న జ్ఞానం, ఆప్షన్ 2 ఉపాధ్యాయునికి ఉన్న జ్ఞానం, ఆప్షన్ 3 పాఠ్యపుస్తక క్రమము, ఆప్షన్ 4 మూల్యాంకన ప్రక్రియ. అసలు ఫస్ట్ ఈ విద్యా ప్రణాళిక కరికులం అంటే ఏంటో మనం తెలుసుకోవాలండి. కరికులం పాఠ్య ప్రణాళిక ఎప్పుడు పిల్లల ముందస్తు జ్ఞానం నుండి ప్రారంభం కావాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పటికే తెలిసిన విషయాలతో కొత్త విషయాలను కలిపితే నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. ఇక్కడ ఇందులోనే వచ్చేసింది చూడండి ఆన్సర్. కరికులం ఎప్పుడు పిల్లల ముందస్తు జ్ఞానం నుండి ప్రారంభం కావాలి. ఇక్కడ మనకున్న ఆప్షన్స్లలో ఎక్కడుందండి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, విద్యార్థిలో ఇప్పటికే ఉన్న జ్ఞానం అంటే ముందున్న జ్ఞానం అని అర్థం దీనికి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పటికే ఉన్న జ్ఞానం నుంచి విద్యా ప్రణాళిక అనేది ప్రారంభమవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1, విద్యార్థుల ఇప్పటికే ఉన్న జ్ఞానం. నెక్స్ట్ రిమైనింగ్ ఆన్సర్స్ గురించి చూద్దామండి. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఉపాధ్యాయునికి ఉన్న జ్ఞానం. ఇది టీచర్ సెంటర్డ్ విధానం కాదు, ఇది చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. అంటే టీచర్ కేంద్రంగా ఉండే విధానం కాదండి, ఇక్కడ స్టూడెంట్ని కేంద్రంగా తీసుకుని చెప్పే విధానం కాబట్టి ఉపాధ్యాయునికి ఉన్న జ్ఞానం అనేది రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పాఠ్యపుస్తక క్రమము. పుస్తకం ఒక మార్గదర్శకం మాత్రమే, ప్రారంభ బిందువు కాదు. అంటే మనకి పుస్తకం ఒక మార్గాన్ని చూపేదే కానీ అదే మొదట బిందువు కాదండి. నెక్స్ట్ మూల్యాంకన ప్రక్రియ. ఇది చివరలో జరుగుతుంది, మొదట కాదు, అంటే లాస్ట్లో జరుగుతుంది. మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్, అంటే లైక్ ఎగ్జామ్స్ టైప్ అండి. ఎగ్జామ్స్ అనేవి ముందు జరగవు కదా, మనకు ఆఖరణ జరుగుతాయి. సో ఇది మొదట కాదు. అయింది కదండి. కరిక్యులం అంటే ఎప్పుడు పిల్లల ముందస్తు జ్ఞానం నుండి ప్రారంభం కావాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యార్థుల ఇప్పటికే ఉన్న జ్ఞానం. దీనికి ఒక ట్రిక్ చూడండి. చైల్డ్ ఫస్ట్, బుక్ నెక్స్ట్. అంటే మొదట విద్యార్థి జ్ఞానం, తర్వాతే పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 does not encourage option 1 learning through exploration, option 2 participated learning, option 3 rote learning, option 4 learn through discussion. ఎన్సిఎఫ్ 2005 దీనిని ప్రోత్సహించదు. ఆప్షన్ 1 అన్వేషణల ద్వారా అభ్యసనం, ఆప్షన్ 2 భాగస్వామ్య అభ్యసనం, ఆప్షన్ 3 బట్టి అభ్యసనం, ఆప్షన్ 4 చర్చల ద్వారా అభ్యసనం. ఏంటండి ఎన్సిఎఫ్ 2005? ఫస్ట్ మనము ఈ ఎన్సిఎఫ్ 2005 అంటే ఏంటనేది తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఎన్సిఎఫ్ 2005 సేస్ అండర్స్టాండ్ అండ్ పార్టిసిపేట్, డోంట్ మెమొరైజ్. అంటే అర్థం చేసుకొని నేర్చుకో, బట్టి చదవకు. ఇది ఎన్సిఎఫ్ 2005 యొక్క థీమ్ అండి. అర్థం చేసుకొని నేర్చుకో, బట్టి చదవకు. ఇప్పుడు ఏ వేడిని ఎంకరేజ్ చేస్తుంది అనేది చూద్దామండి. ఎన్సిఎఫ్ 2005 టోటల్గా 10 పాయింట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఏంటవి? చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అంటే శిశు కేంద్రీకృత అభ్యసనం, లెర్నింగ్ త్రూ ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ ద్వారా అభ్యసనం, లెర్నింగ్ త్రూ డిస్కషన్ చర్చల ద్వారా అభ్యసనం, యాక్టివ్ లెర్నింగ్ భాగస్వామ్య అభ్యసనం, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ నిర్మాణాత్మక విధానం, నెక్స్ట్ లెర్నింగ్ వితౌట్ బర్డన్ భారం లేని అభ్యసనం, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ భావనాత్మక అవగాహన, లాంగ్వేజ్ అక్రాస్ కరిక్యులం పాఠ్యాంశాల భాషా వినియోగం, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమగ్ర విద్య అంటే అందరికీ సమాన విద్యావకాశాలు అని అర్థం అండి.
నెక్స్ట్ లాస్ట్ వన్ కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఈ పాయింట్స్ అన్నీ ఎన్సిఎఫ్ 2005 ఎంకరేజ్ చేస్తుందండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఎన్సిఎఫ్ 2005 దీనిని ప్రోత్సహించదు, అంటే దేనిని ఎంకరేజ్ చేయదు. ఇప్పుడు ఉన్న మనకి 10 పాయింట్స్లలో ఇక్కడ చూడండి, అన్వేషణల ద్వారా అభ్యసనం అనేది ఉందా అండి? ఒక్కసారి మీరు ఫస్ట్ ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అన్వేషణల ద్వారా అభ్యసనం, భాగస్వామ్య అభ్యసనం, బట్టి అభ్యసనం, చర్చల ద్వారా అభ్యసనం. ఫస్ట్ ఏంటి? శిశు కేంద్రీకృత అభ్యసనం. సెకండ్ వన్ అన్వేషణ ద్వారా అభ్యసనం. ఆ పాయింట్ ఉందా అండి మనకి? ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ అదే ఉంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ వన్ చర్చల ద్వారా అభ్యసనం, అది కూడా ఉంది కదండి, చర్చల ద్వారా అభ్యసనం. నెక్స్ట్ వన్ యాక్టివ్ లెర్నింగ్, భాగస్వామ్య అభ్యసనం ఉందా అండి? అది కూడా ఉంది, భాగస్వామ్య అభ్యసనం. ఇప్పుడు మనకు ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇంకా ఓన్లీ 1 ఆప్షనే మిగిలింది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బట్టి అభ్యసనం. ఈ బట్టి అభ్యసనం అనేది ఎన్సిఎఫ్ 2005 దీనిని ప్రోత్సహించదు. ఎందుకంటే దీని థీమ్ ఏంటండి? అర్థం చేసుకొని నేర్చుకో, బట్టి చదవకు. అంటే బట్టి కొట్టకుండా నువ్వు ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు దాన్ని బట్టి కొట్టకుండా అర్థం చేసుకొని చదువుకో, నేర్చుకో అనేది ఈ ఎన్సిఎఫ్ 2005 యొక్క థీమ్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆథర్ ఆఫ్ ద బుక్ హౌ చిల్డ్రన్ ఫెయిల్ ఈజ్. ఆప్షన్ 1 పాలో ఫ్రైరీ, ఆప్షన్ 2 జాన్ హాల్, ఆప్షన్ 3 మకరెంకో, ఆప్షన్ 4 ఏఎస్ నీల్. పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు పుస్తక రచయిత. ఆప్షన్ 1 పాలో ఫ్రైరీ, ఆప్షన్ 2 జాన్ హాల్ట్, ఆప్షన్ 3 మకరెంకో, ఆప్షన్ 4 ఏఎస్ నీల్. ఎవరండి హౌ చిల్డ్రన్ ఫెయిల్ పుస్తక రచయిత? ఆప్షన్ 2 జాన్ హోల్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద బేసిస్ ఫర్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సిఎఫ్ఎస్ఈ 2023 ఈజ్ ఆర్టీఈ 2009, సెకండ్ ఆప్షన్ ఆర్టీఐ 2005, థర్డ్ ఆప్షన్ ఎన్ఈపి 2020, ఆప్షన్ 4 ఎన్సిటిఈ ఫ్రేమ్వర్క్. పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టానికి ఎన్సిఎఫ్ఎస్ఈ 2023 ఆధారం ఏంటండి? ఆప్షన్ 1 ఆర్టీఈ 2009, ఆప్షన్ 2 ఆర్టీఐ 2005, ఆప్షన్ 3 ఆర్ఈపి 2020, ఆప్షన్ 4 ఎన్సిటిఈ ప్రణాళికా చట్టం. అంటే పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు చూద్దాము. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ఎస్ఈ 2023కు ప్రధాన ఆధారం జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020. ఓకేనా అండి? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఎన్ఈపి 2020 అనేది ఆన్సర్ అండి. ఎందుకనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. ఇప్పుడు ఎన్ఈపి 2020లో చెప్పిన అంశాలు: కొత్త 5+3+3+4 విద్యా నిర్మాణం. అంటే ఏంటండి ఇది? 5+3+3+4 అంటే ఫస్ట్ 5+3+3+4. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నది ఈ 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ అంటే ప్రాథమిక దశ. ఈ ప్రాథమిక దశలో 3 సంవత్సరాలు ప్రీ స్కూల్, తర్వాత ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. నెక్స్ట్ ఈ 3 అనేది ప్రిపరేటరీ దశ. అంటే ఫస్ట్ 3 ఇయర్స్ అవి ఏవి? 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు. అంటే ఆ ఏజ్లో పిల్లలు చదివే క్లాసెస్ ఏంటి? థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్. నెక్స్ట్ ఈ 3 మధ్య దశ. అంటే 11 to 14 ఇయర్స్. ఈ ఏజ్లో వాళ్ళు చదువుకునే క్లాసెస్ 6, 7, 8. నెక్స్ట్ సెకండరీ దశ అంటే 4 ఇయర్స్ ఇది. ఈ 4 ఇయర్స్లో
9th క్లాస్, 10th క్లాస్ అండ్ 12th క్లాస్. ఇది సెకండరీ దశ. ఇలా కొత్త 5+3+3+4 విద్యా నిర్మాణము NEP 2020లో చెప్పిన అంశం అండి. నెక్స్ట్ నైపుణ్యాధారిత అభ్యసనం, ప్రాథమిక అక్షరాస్యత అండ్ సంఖ్యా జ్ఞానం, సమగ్ర మరియు లవచిక పాఠ్య ప్రణాళిక. అందుకే NCFSE 2023ని NEP 2020 ఆధారంగా రూపొందించారు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? NEP 2020 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ RTE 2009 గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఇది ఒక చట్టం. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత తప్పనిసరి విద్యా హక్కు ఇస్తుంది. ఇది పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు ప్రధాన ఆధారం కాదు. ఓకేనా అండి. ఈ RTE చట్టం అనేది 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యా హక్కుని ఇస్తుంది. నెక్స్ట్ RTI 2005. RTI 2005 ప్రభుత్వ సమాచారం తెలుసుకునే హక్కు గురించి విద్యా పాఠ్య ప్రణాళికతో సంబంధం లేదు. అంటే ఈ RTI అనేది ప్రభుత్వ సమాచారం తెలుసుకునే హక్కు గురించి చెబుతుందండి. అంటే దీనికి విద్యా పాఠ్య ప్రణాళికకు ఎలాంటి సంబంధం లేదు. సో అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ NCTE ఫ్రేమ్వర్క్. NCTE ప్రధానంగా ఉపాధ్యాయ విద్య అండ్ శిక్షణ ప్రమాణాలపై పనిచేస్తుంది. ఇది స్కూల్ సర్క్యులంకు బేస్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. ఫుల్ ఫామ్ ఆఫ్ DISE. DISE పూర్తి రూపం. ఆప్షన్ 1 డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 2 డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 3 డైరెక్టర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 4 డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఆన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DISE. DISE అంటే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. అసలు ఏంటి DISE అంటే అదేంటి తెలుసుకుందామండి. ఇది పాఠశాలల గురించి సమాచారం సేకరించే వ్యవస్థ. అంటే పాఠశాలల గురించి అంటే దాంట్లో పాఠశాలలో ఎవరెవరు ఉంటారు? విద్యార్థులు, ఉపాధ్యాయులు, భవనాలు మొదలగునవి. వీటి గురించి సమాచారం సేకరించే వ్యవస్థ. గవర్నమెంట్ విద్యా అభివృద్ధి కోసం దీనిని ఉపయోగిస్తుంది. ఓకేనా అండి. ఈ DISE అనేది పాఠశాల గురించి సమాచారం సేకరించే వ్యవస్థ. ఇది గవర్నమెంట్ విద్యా అభివృద్ధి కోసం దీనిని ఉపయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. బ్లూరే సాఫ్ట్వేర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఆప్షన్ 1 ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 2 మల్టీమీడియా సాఫ్ట్వేర్. ఆప్షన్ 3 ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 4 వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. బ్లూరే సాఫ్ట్వేర్ దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 2 మల్టీమీడియా సాఫ్ట్వేర్. ఆప్షన్ 3 ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 4 వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఏంటంటే బ్లూరే సాఫ్ట్వేర్ దేనికి ఎగ్జాంపుల్? బ్లూరే సాఫ్ట్వేర్ మల్టీమీడియా సాఫ్ట్వేర్కి ఉదాహరణ. అంటే వీడియో, ఆడియో, గ్రాఫిక్స్ కోసం యూస్ చేస్తారు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మల్టీమీడియా సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. చూస్ ద ఆన్సర్ రిగార్డింగ్ ఫర్గెట్నెస్. ఆప్షన్ A motor mechanical skills may decay due to disuse. Option B repressed issues can elicit through dream analysis. Option C feud is a kind of unnatural forgetfulness. విస్మృతికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ A అనుపయోగం వలన చాలక యాంత్రిక కౌశలాలు క్షీణిస్తాయి. ఆప్షన్ B స్వప్న విశ్లేషణం ద్వారా దమనపరిచిన విషయాలను రాబడతారు. ఆప్షన్ C ఫ్యూడ్ అనున్నది ఒక అపసామాన్య విస్మృతి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారండి. 3 ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫర్గెట్నెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫర్గెట్నెస్ అంటే విస్మృతి, అంటే ఫర్గెట్నెస్.
స్వప్న విశ్లేషణం ద్వారా దమనపరిచిన విషయాలను రాబడతారు. అంటే మనం అణిచివేసిన భావాలు లేదా జ్ఞాపకాలు కలల ద్వారా బయటపడచ్చు. ఫ్యూడ్ అనున్నది ఒక అపసామాన్య విస్మృతి. ఫ్యూడ్ చెప్పినట్లు రీప్రెషన్ అంటే మనకు ఇష్టం లేని జ్ఞాపకాలను అచేతనంగా నెట్టివేయడం. ఇది ఒక అపసామాన్య విస్మృతి. అర్థమైంది కదండి. విస్మృతి అంటే ఫర్గెట్నెస్ అంటే మర్చిపోవడం. స్వప్న విశ్లేషణం ద్వారా దమనపరిచిన విషయాలను రాబడతారు. అంటే మనం అణిచివేసిన భావాలు లేదా జ్ఞాపకాలు కలల ద్వారా బయటపడవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 అంటే బి అండ్ సి ఇవి రెండు కరెక్ట్ అండి. ఎందుకు ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్స్. బి స్వప్న విశ్లేషణ ద్వారా దమనపరిచిన విషయాలను రాబడతారు. ఇక్కడ చెప్పుకున్నాం కదండి మనము. నెక్స్ట్ ఫ్యూడ్ అనున్నది ఒక అపసామాన్య విస్మృతి. అది కూడా ఇక్కడ చెప్పుకున్నాం. ఇది ఒక అపసామాన్య విస్మృతి. సో ఈ టూ కరెక్ట్. బి and C. So answer is option 4 is the correct answer. B and C are correct. Next question, 18th question. This is not a major component in Goleman theory of emotions. Self-empathy, self-awareness, self-regulation, social skills. గోల్మాన్ ఉద్వేగ సిద్ధాంతంలోని ప్రధాన అంశం కానిది. ఆప్షన్ 1 స్వీయ సహానుభూతి, ఆప్షన్ 2 స్వీయ అవగాహన, ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4 సాంఘిక నైపుణ్యాలు. ఏంటండి? గోల్మాన్ ఉద్వేగ సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు కానిది. ఫస్ట్ అంశాలు ఏంటో కనుక్కుందాం, అంటే తర్వాత కానిది ఏంటో చెప్దాము. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి 5 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన, అంటే మన భావాలు, బలాలు, బలహీనతలు తెలుసుకోవడం. నెక్స్ట్ వన్ సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ, అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవడం. ఆప్షన్ 3 మోటివేషన్, ప్రేరణ, లక్ష్యాలను సాధించడానికి అంతర్గత ఉత్సాహం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎంపతి, అంటే పరానుభూతి, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సోషల్ స్కిల్స్, సామాజిక నైపుణ్యాలు, ఇతరులతో మంచి సంబంధాలు, కమ్యూనికేషన్. 5 అంశాలు. వీటిలో మనకు అడిగింది ఏంటి? గోల్మాన్ ఉద్వేగ సిద్ధాంతంలోని ప్రధాన అంశం కానిది. ఇక్కడ స్వీయ సహానుభూతి, ఫస్ట్ ఆప్షన్ స్వీయ సహానుభూతి అంటే తమను తాము అర్థం చేసుకోవడం, అంటే దయ చూపించడం. ఇది గోల్మాన్ అంశంలోని పాయింట్ కాదండి. సెల్ఫ్ ఎంపతి, ఓన్లీ ఎంపతి మాత్రమే ఇందులోని పాయింట్. సెల్ఫ్ ఎంపతి అనేది ఇందులో పాయింట్ కాదు, అంటే స్వీయ సహానుభూతి కాదు. సో అంశం కానిది ఆప్షన్ 1 స్వీయ సహానుభూతి. నెక్స్ట్ మిగతా పాయింట్స్ చూడండి. స్వీయ అవగాహన ఉంది కదండి మనకి. స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ. నెక్స్ట్ వన్ సాంఘిక నైపుణ్యాలు. ఇక్కడ ఎందుకంటే సామాజిక నైపుణ్యాలు ఆర్ సాంఘిక నైపుణ్యాలు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్వీయ సహానుభూతి గోల్మాన్ ఉద్వేగ సిద్ధాంతంలోని ప్రధాన అంశం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. అసెసింగ్ ద నాలెడ్జ్ దట్ చిల్డ్రన్ హ్యావ్ అక్వైర్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈజ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ బై లెర్నింగ్, అసెస్మెంట్ టు లెర్నింగ్. పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత అంచనా వేయడం ఈ మదింపు. అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం ద్వారా మదింపు, అభ్యసనానికి మదింపు. ఏంటండి ఆన్సరు? పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత అంచనా వేయటం అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనం యొక్క మదింపు. అంటే పిల్లలు కొంతకాలం నేర్చుకున్న తర్వాత వారి జ్ఞానం ఎంత వచ్చిందో అని పరీక్షించడం. అంటే లైక్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్లు, సమ్మేటివ్ అసెస్మెంట్స్ అలా. సో ఆన్సర్ ఈజ్ అభ్యసనం యొక్క మదింపు. నెక్స్ట్ క్వశ్చన్,
The step that is not involved in learning. Option 1 learning in isolation. Option 2 goal setting. Option 3 overcome obstacles to reach goal. Option 4 creation of need. అభ్యసనంలోని సోపానం కానిది. ఆప్షన్ 1 ఏకాంత అభ్యసనం. ఆప్షన్ 2 గమ్యాన్ని నిర్దేశించడం. ఆప్షన్ 3 గమ్యాన్ని చేరుకొనుటలో ఆటంకాలను అధిగమించడం. ఆప్షన్ 4 అవసరం ఏర్పరచడం. ఏంటండి అభ్యసనంలోని సోపానం కానిది. ఇప్పుడు మనం ఫస్ట్ అభ్యసనంలోని సోపానాల గురించి తెలుసుకుందామండి. ఏమేం సోపానాలు ఉన్నాయి. ఫస్ట్ది అవసరం నీడ్, నేర్చుకోవాలని ప్రేరణ మొదలు. నెక్స్ట్ లక్ష్యం గోల్, నేర్చుకునే దిశను నిర్ణయిస్తుంది. నెక్స్ట్ ప్రయత్నం ప్రాక్టీస్, పునరావృతం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫలితం అచీవ్మెంట్, లక్ష్యాన్ని చేరుకోవడం. నెక్స్ట్ స్థిరీకరణ, నేర్చుకున్న దీర్ఘకాలం జ్ఞాపకంలో ఉండడం. ఫిక్సేషన్, ఇవన్నీ అభ్యసనంలోని సోపానాలు అండి. అంటే నీడ్, గోల్, ప్రాక్టీస్, అచీవ్మెంట్ అండ్ ఫిక్సేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, అభ్యసనంలోని సోపానం కానిది. ఏంటండి ఆన్సర్? ఒక్కసారి కింద పాయింట్స్ చూసి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏకాంత అభ్యసనం. ఏకాంత అభ్యసనం అనేది ఉందా అభ్యసనంలోని సోపానాలలో? లేదు. నెక్స్ట్ గమ్యాన్ని నిర్దేశించడం, అంటే ఒక గోల్ ఉంది కదండి మనకి ఇక్కడ గోల్. నెక్స్ట్ గమ్యాన్ని చేరుకొనుటలో ఆటంకాలను అధిగమించడం, అంటే అచీవ్మెంట్, అది కూడా ఉంది. నెక్స్ట్ అవసరం ఏర్పరచుకోవడం, నీడ్, నేర్చుకోవాలనే ప్రేరణ. సో ఆన్సర్ ఏంటి? ఏకాంత అభ్యసనం అనేది అభ్యసనంలోని సోపానం కానిది. దీనికి ట్రిక్ చూడండి ఒకసారి. ఫస్ట్ నీడ్, గోల్, ప్రాక్టీస్, అచీవ్మెంట్, ఫిక్సేషన్, ఇవి అభ్యసనంలోని సోపానాలు. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇలా లైన్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇంతటితో ఈ వీడియోలో 20 బిట్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.